So hey, hello guys, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అని నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో ఈ రోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ నేపాల్ రైడ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం కంప్లీట్గా మన బైక్ని మొత్తం కంప్లీట్ నేను లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను, అంతా మొత్తం మన బైక్ మీద మౌంట్ చేసి అండ్ చెప్పినట్టుగా మనం బైక్ని అయితే మనం ఈరోజు ట్రైన్లో వేస్తున్నాం అనమాట. సో నేను వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది అండ్ మనకి ట్రైన్ వచ్చేసి 12:50 అనమాట. సో మనకి 2 hours ముందు తీసుకెళ్ళాలి ట్రైన్ టైం కంటే. మనం బైక్ ఒకవేళ షిప్ చేయాలనుకుంటే మనం ఒకవేళ బైక్ పార్సల్ చేయాలన్నా లగేజ్గా క్యారీ చేయాలన్నా కానీ 2 hours ముందు తీసుకోమని అయితే చెప్తారనమాట. సో వీ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైమ్. మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేసరికి 45 minutes to 1 hour పట్టినా కానీ మనకి ఇంకా టైం అనేది మిగిలి ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఏంటంటే ప్రాపర్గా బైక్ పార్సల్ చేయించి షిప్ చేయడానికి మనకి టైం అనేది ఉంటుంది అనమాట. పార్సల్ ఇన్ ద సెన్స్ నా మీనింగ్ లగేజ్గా. అండ్ యాక్చువల్గా ఇంకో ప్లాన్ కూడా ఉంది నాకు. ఏంటంటే ఇక్కడ లగేజ్ మనం చాలా అయిందనమాట, 2-3 bags అయినాయి. నేను ప్యానియర్స్ అయితే తీసుకెళ్ళట్లేదు. సో ఎందుకు అనేది రీజన్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ లగేజ్ బ్యాగ్స్ అన్ని 3-4 లగేజ్ బ్యాగ్స్ కాకుండా ప్రాపర్గా ఒక గార్డియన్ గేర్స్ అనే టైల్ బ్యాగ్ వస్తుంది కదా, సో ఆ టైల్ బ్యాగ్ అయితే పర్చేస్ చేద్దామని చూస్తున్నాను అనమాట. ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మన బైక్ షిప్ చేసిన తర్వాత వాళ్ళతోటి పార్సల్ బుక్ చేసిన తర్వాత యాజ్ ఎ లగేజ్ అప్పుడు మనకి టైం మిగిలితే ఐ విల్ డెఫినెట్లీ గో హెడ్ టు మన గేర్ అప్ స్టోర్ ఉంది కదా తిరుమలగిరిలో, అక్కడికి వెళ్ళిపోయి ఐ విల్ ట్రై టు పర్చేస్ ద గార్డియన్ గేర్స్ టైల్ బ్యాగ్ తీసుకుందామని చూస్తున్నాను అనమాట. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు అయితే అప్డేట్ చేస్తూనే ఉంటా. సో మిస్ చేయకండి, కంప్లీట్ సిరీస్ ని ఫాలో అవ్వండి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, బిలీవ్ మీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, చలో లెట్స్ గెట్ ది బైక్ రెడీ అండ్ దెన్ షిప్ చేసేద్దాం. సో ఈ ప్రాసెస్ కి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి బైక్ షిప్ చేయడానికి, చాలా మంది చూస్తుంటారు ఎట్లా షిప్ చేయాలో అర్థం కాదు. సో ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో చలో ప్రస్తుతానికి అయితే బయలుదేరేద్దాం. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. సో గైస్ మొత్తానికి మనం కిందకైతే వచ్చేసాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది అనమాట. మనకి ఇంకా సఫిషియెంట్ టైం ఉంది. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి మన బైక్ పార్సల్ ఇవ్వడానికి ఇంకా సఫిషియెంట్ టైం అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు చూడొచ్చు మన బైక్ మీద ఓన్లీ టాప్ బాక్స్ ఒకటే మౌంట్ చేస్తుంది అండ్ దీంతో పాటు ఇంకొక 3 bags అయితే ఎక్స్ట్రా బ్యాగ్స్ అయితే ఉన్నాయి నాకు. సో ఆ లగేజ్ వచ్చేసి మా మిస్సెస్ తన బైక్ మీద క్యారీ చేస్తుంది అనమాట. సో తను నాకు ఎంబీ చేస్తుంది, సికింద్రాబాద్ స్టేషన్ వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ పార్సల్కి ఇచ్చేసి అండ్ దెన్ మొత్తం లగేజ్ టాప్ బాక్స్ ఇదంతా నేను తీసుకెళ్ళిపోయి నాతోటి క్యారీ చేస్తాను అనమాట ఢిల్లీ వరకు. సో ఇప్పుడు వచ్చేసి మనం బయలుదేరదాము వితౌట్ ఎనీ ఫర్దర్ ado. మళ్ళీ లేట్ అయింది అనుకోండి, అక్కడ వాళ్ళు పార్సల్ చేయడానికి దానికి డిలే అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది అనమాట. మనకి యాంపుల్ ఆఫ్ టైం అయితే ఉంది. మనం వాడికి వెళ్ళి కొద్ది చిన్న చిన్న ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ఫిల్ చేయడానికి, ఫార్మ్స్ ఫిల్ చేయడానికి అదంతా. సో యా చలో లెట్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అండ్ దెన్ హిట్ రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీతోటి మాట్లాడతాను, కుదిరితే. లేకపోతే ట్రైన్ ఎక్కిన తర్వాత నేను మీతోటి అన్ని డిస్కస్ చేస్తాను అనమాట. సో గైస్ కరెంట్లీ వీఆర్ ఇన్ రాజధానిలో వచ్చేసాం అనమాట. అండ్ ఎక్కడం కూడా ఎంత రష్ గా జరిగిందంటే, సో మధ్యలో నేనైతే వెళ్ళి గార్డియన్ గేర్స్ టైల్ బ్యాగ్ కూడా కొనుక్కురావడానికి వెళ్ళాను అనమాట గేర్ అప్ కి. సో అక్కడ నుంచి చూడాలి ఇంకా పరిగెత్తడం అయింది. అండ్ లక్కీగా చెప్తున్నాను, వెళ్ళి గేర్ అప్ నుంచి మన టైల్ బ్యాగ్ తెచ్చే లోపు మా మిస్సెస్ ఏంటంటే ట్యాంక్ బ్యాగ్, టైల్ బ్యాగ్, మనకి ఇంకోటి టాప్ బాక్స్, సో ఇవన్నీ లగేజ్ ఉన్నవి, రైడింగ్ గేర్ ఉన్నవి అంతా మొత్తం తీసుకొచ్చేసి కూలీని మాట్లాడి తీసుకొచ్చి మన కంపార్ట్మెంట్ దగ్గర పెట్టేసింది అనమాట. సో అదొకటి చాలా బెనిఫిట్ అయింది. లేకపోతే కనుక చాలా లేట్ అయ్యేది, ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయ్యేది అనమాట. సో మీకు చెప్పలేదు కదా, యాక్చువల్గా అది మిడిల్ బెర్త్ వచ్చింది అనమాట B2 లో. మిడిల్ బెర్త్ అంటే ఎంతైనా కొద్దిగా ఇన్కన్వీనియంటే. అండ్ మనకి ఏంటంటే ఎదురుగా ఒక టాప్ బెర్త్ లో ఎవరు లేరు. సో అక్కడ కూర్చుని అయితే నేను ఎడిటింగ్ చేసుకున్నాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. వీడియో అయితే చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళు వచ్చారంటే మళ్ళీ ఎడిటింగ్ స్టాప్ చేయాల్సి వస్తుంది. సో ఒక విషయం నాకు అర్థం కానిది ఏంటంటే, ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అందరూ నిద్ర పోతూనే ఉన్నారు భయ్య, అసలు ఎవరు మెలుగుగానే లేరు అనమాట. సో అది వచ్చేసి మనకు ప్లస్ పాయింట్ అర్థం కాలేదు, నెగిటివ్ పాయింట్ అర్థం కాలేదు. ఏంటంటే అసలు మాట్లాడదామంటే ఎవ్వరు లేరు, అందరికి నిద్రపోతూనే ఉన్నారు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు రీచ్ కాజీపేట అనమాట. నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్ తర్వాత కాజీపేటే.
ఇప్పుడు నేను ఎక్కింది సికింద్రాబాద్ టు ఢిల్లీ అనమాట, రాజధాని ఎక్స్ప్రెస్, తెలిసిందే కదా. సో దీనికి వచ్చేసి చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయి. దీనికి కూడా బెనిఫిట్ పాయింట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేస్తాను మీతో తర్వాత. సో ప్రస్తుతానికి అయితే ఇంతే. అండ్ రియల్లీ మా మిస్సెస్ కి అయితే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు. అంత టక 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 క్విక్ గా చేసేసింది అనమాట పనులన్నీ. బిగ్ థమ్స్ ఫర్ దాట్. అండ్ చలో ప్రస్తుతానికి అయితే ఎన్ని కూర్చున్నాము చూపిస్తాను చూడండి. అందరు ఎక్కడ నిద్రపోతున్నారు, అసలు ప్రతి ఒక్కరు నిద్రపోతూనే ఉన్నారు ఎక్కిన దగ్గర నుంచి, ఎవరు లేస్తూనే లేడు. మరి రాత్రి అంతా మెలుకుంటారో తెలియదు కానీ చలో చూపిస్తా ఎట్లుండో. సో గైస్ ప్రస్తుతం అయితే మనం కాజీపేట్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం అనమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి యాక్చువల్లీ 1 hour 10 minutes డిలే రన్ అవుతుంది అనమాట. ఇక్కడ రావాల్సిన 2:30కి అట్లా రావాలన్నమాట. కాకపోతే ఇప్పుడు టైం చూసుకుంటే ఇట్ ఇస్ 4:45 అవుతుంది. సో 1 hour 15 minutes డిలే రన్ అవుతుంది ట్రైన్. సో గైస్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ బల్లార్షా అండ్ నాగ్పూర్ అనమాట. సో నాగ్పూర్ కి బై 8:30 రీచ్ అవ్వాలి యాక్చువల్లీ ట్రైన్. కాకపోతే ఇప్పుడు 10కి వెళ్తుంది, 1 hour లేట్ రన్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఇస్ ద లాస్ట్ స్టాప్ మన తెలంగాణలో. దాని తర్వాత డైరెక్ట్ ఇంకా బల్లార్షా అండ్ దెన్ నాగ్పూర్. దేర్ ఎండ్స్ ది day 1 జర్నీ. సో day 1 జర్నీ ఆఫ్ మన రాజధాని అనమాట. టైం కి రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా పెద్ద మనకేం ఫరక్ పడదు, ఎందుకంటే రేపంతా మనకి చేసే పని లేదు ఎట్లాగో, ఎందుకంటే మన బైక్ కూడా చేతిలో లేదు. చూద్దాం రేపంతా ఏం చేయాలి, ఢిల్లీ మొత్తం టూర్ చేయాలా, ఏం చేయాలి అనేది చూద్దాం, విల్. కానీ నిజంగా బైక్ కూడా ఈ రోజు వేసేసి ఉంటే చాలా బాగుండేది. మీకు చెప్పలేదు కదా, యాక్చువల్గా బైక్ మనతోటి ఈ ట్రైన్ లో రావట్లేదు అనమాట. యాక్చువల్గా స్కెడ్యూల్ చేసింది ఈ ట్రైన్ కే, కాకపోతే ఏంటంటే మొత్తం మన పార్సల్ వ్యాన్ ఉంటుంది కదా, కంపార్ట్మెంట్, అదంతా ఫుల్ ఉండడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేపు సేమ్ హజరత్ నిజాముద్దీన్ అదే ఇదే ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ కే వేస్తా అంటున్నారు. కాకపోతే రేపు మార్నింగ్ 7 o'clock ఉంది రాజధాని, సో దానికి వేస్తామంటున్నారు అనమాట. మనకి రేపు వేస్తే మనకి బైక్ వచ్చేసి ఎల్లుండి మార్నింగ్ అరౌండ్ 5:30 6 o'clock అట్లా మనకి వస్తుంది ఢిల్లీకి. ఐ మీన్ హజరత్ నిజాముద్దీన్ ఆ టైంలో రీచ్ అవుతుంది అనమాట. కలెక్ట్ చేసుకుని మనకి రైడ్ కి ఏం ప్రాబ్లం కాకపోతే చాలు. యాక్చువల్గా సికింద్రాబాద్ లో ఎవరైతే ఆ లగేజ్ మౌంట్ చేస్తారో వాళ్ళ నంబర్ అనేది తీసుకోవడం జరిగింది. అరే పొద్దున నుంచి ఫాలో అప్ చేసుకోవాలి మళ్ళీ. ఐ మీన్ వాళ్ళు బైక్ అయిపోతే మనకి మళ్ళీ రైడ్ అంతా క్యాన్సిల్ అయ్యి ఒక రకమైన ఇంటెస్ట్ టైప్ వచ్చేస్తుంది. ఏం జరుగుతుందో ఏమో తెలియదు. ఇప్పటికైతే బైక్ అయితే రావట్లేదు మనతోటి, మనం ఒకనే ట్రావెల్ చేస్తున్నాం మన ట్రైన్లో. బైక్ బుక్ చేసి పార్సల్ చేసి అన్నీ చేసి లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇప్పుడు వేయడం కుదరదు, లగేజ్ కంపార్ట్మెంట్ ఫుల్ ఉందని చెప్పారు. అట్లా నడుస్తుంది హవా వాళ్ళది, ఏం చేస్తాం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనము నాగ్పూర్ దగ్గరలో ఉన్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది అనమాట. బల్లార్షా వచ్చేసి ఇటు సమ్వేర్ అరౌండ్ 6:45 ఆ టైంలో క్రాస్ అయ్యాము. నేను లాస్ట్ అప్డేట్ ఇచ్చిన తర్వాత బలగం మూవీ చూశాను. ఐ మీన్ హాఫ్ ఆల్రెడీ ఇంట్లో చూస్తాను, ఇప్పుడు వచ్చేసి ఇంకో హాఫ్ చూసాను అనమాట. అండ్ ద మూవీ వాస్ క్రేజీ గైస్, అసలు అదిరిపోయింది, నాకైతే చాలా నచ్చింది. లాస్ట్ లో అయితే నమ్మరు, కళ్ళలో నీళ్ళు తిరిగి ఏడుపు వచ్చేసి నాకు కూడా. అంత క్రేజీ ఉంది సినిమా. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను ఒక డెడికేటెడ్ రివ్యూ వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట బలగం మూవీ మీద. అండ్ నేను అది చూసిన తర్వాత జస్ట్ ఒక చిన్న ఛాయ్ తాగి పడుకుని జస్ట్ ఇందాకే లేచాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. అండ్ మన డిన్నర్ కూడా ఈజ్ ఆన్ ది వే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 1 hour అరౌండ్ 1 hour లో మనం నాగ్పూర్ రీచ్ అయిపోతాము. అండ్ ఇంకొద్దిసేపట్లో వచ్చేసి మన డిన్నర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆర్డర్ చేసాము ఆల్రెడీ. సో అది వచ్చిన తర్వాత ఎట్లుంది ఏంటి అనేది మీకు చెప్తాను నేను. సో ఇందాక నుంచి ఇదే లొకేషన్ నుంచి చెప్తున్నా అని మీరు ఏమైనా ఫీల్ అయితే కాదు, అది వేరే లొకేషన్, ఇది వేరే లొకేషన్ అనమాట. కాకపోతే చూడడానికి ఒకే లెక్క ఉంది. చెప్పినా కదా, మా భోగిలో మాత్రం నా పక్కన, నా కింద, నాది మిడిల్ బెర్త్ కదా, నా కింద పైన ఇటు పక్కన వాళ్ళు అందరూ పండుకుంటూనే ఉన్నారు. నేను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు పండుకుంటూనే ఉన్నారు. నేనైనా అట్లీస్ట్ 1.5 hours 2 hours అనుకున్నా, వాళ్ళైతే మొత్తం ఎక్కిన దగ్గర నుంచి పండుకుంటూనే ఉన్నారు. అది చరిత్ర అవుతారో అర్థంగా ఇంతసేపు మనుషులు. సో గైస్ మొత్తానికి మన డిన్నర్ అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి ఆలూ కర్రీ. చూసాను ఇందాక నేను యాక్చువల్గా, మళ్ళీ వీడియో కోసం క్లోజ్ చేశాను. దిస్ ఇస్ ఆలూ కర్రీ. అండ్ ఇది వచ్చేసి రసగుల్లా అనమాట. 2 రసగుల్లాలు ఇచ్చాడు. ఇది కర్డ్. దిస్ ఈజ్ రోటీ, మధ్యలో ఉంది కదా, దిస్ ఇస్ రోటీ అనమాట. అండ్ ఇది వచ్చేసి సమ్ జీరా రైస్ టైప్ ఇచ్చాడు. దిస్ ఇస్ దాల్, పప్పు. ఓకే. అండ్ ఇది వచ్చేసి సమ్ కర్రీ, ఏదో సమ్ అరటికాయ కర్రీ ఏదో అట్లుంది. సో సమ్ గ్రేవీ కర్రీలా ఉందన్నమాట. ఒకసారి ఇదంతా ఫినిష్ చేసేసి అండ్ దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఎట్లుందో చెప్తాను మీకు. ఓకే. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది అనమాట. అండ్ 5:45కి మనం అయితే ఝాన్సీ క్రాస్ చేయడం జరిగింది.
అండ్ చాలా చలిగా ఉంది ట్రైన్లో, చూస్తున్నారు కదా దగ్గు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మన హజరత్ నిజాముద్దీన్ అనమాట. సో అది వచ్చేసి 10:30 11 o'clock చూపిస్తుంది టైమ్, ఐ మీన్ డెస్టినేషన్ టైం రీచ్ అవ్వడము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేసేసాను, వచ్చేస్తుంది నాకు తెలిసి. వెజ్ కట్లెట్ అంటారు కదా, సో అది ఆర్డర్ చేశాను అనమాట. సో నిన్న నైట్ నేను డిన్నర్ చేసిన తర్వాత మాట్లాడడం కుదరలేదు. చూసారు కదా చాలా మంది వచ్చారు అండ్ చాలా గోలగోలగా ఉండే కంపార్ట్మెంట్ మొత్తం. సో ఇంకా వ్లాగ్ చేసే మూడు లేకుండా టైర్డ్ అయిపోయినా, పడుకున్నా. అండ్ ఫుడ్ మాత్రం ఓకే ఇష్యూ ఉండే. అవుట్ ఆఫ్ 5 నా రేటింగ్ అంటే 3.5 కూడా కాదు, 3 ఇస్తాను అనమాట. బాగానే ఉంది. అండ్ మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను రాజధాని టికెట్ కాస్ట్ చెప్పలేదు కదా, సో ఇట్ కాస్ట్ అయితే 3,500 రూపీస్ ఎంత కాస్ట్ అయిందనమాట నాకు. ఐ మీన్ రాజధాని, పర్టికులర్ రాజధాని టికెట్. అండ్ మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది అనమాట ఇంకోటి మనకి ఢిల్లీ రావాలంటే. సో దాని కాస్ట్ వచ్చేసి 1825 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు టైం అయితే 6 o'clock అవుతుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా చిల్ ఉంది క్లైమేట్. మరి ఢిల్లీలో ఎట్లుంటుందో తెలియదు. వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే మాత్రం కొద్దిగా డ్రిజ్లింగ్ గానే ఉంటుందని చెప్పి ఉందన్నమాట. సో మన బైక్ అయితే ఇంకా ట్రైన్లో బోర్డ్ చేయలేదు. మన పోర్టర్ వచ్చేసి సికింద్రాబాద్లో. సో ఇప్పుడు వచ్చేసి ఫోన్ చేసి అడిగాను అనమాట, బైక్ వేస్తున్నానంటే లేదన్నా ఖచ్చితంగా బైక్ అనేది వేసేస్తాను, ఇప్పుడు డోంట్ వరీ, దాని గురించి టెన్షన్ పెట్టుకోకన్నాడు. సో బైక్ వచ్చేసి మనకి రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట హజరత్ నిజాముద్దీన్లోనే. సో చూద్దాం ఎట్లయితుందో ఏమో. అండ్ దెన్ హోప్ ఫర్ ది బెస్ట్. లేకపోతే మన రైడ్ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది. నేను 2-3 సార్లు ఫాలో అప్ చేశాను ఆయన తోటి. హోప్ ఫర్ ది బెస్ట్. గైస్ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ముందు కూలీ చూపిస్తాడు చూడండి, ఆయన లగేజ్ తీసుకెళ్తున్నాడు కదా, అంటే మనకి తెలియదు అని చెప్పి జస్ట్ గేట్ బయట దాటడానికి 850 రూపీస్ అని చెప్పాడు. సో అవసరం లేదు, నేనే తీసుకెళ్తా, మొత్తం ఏం అవసరం లేదంటే ఇంకా ఎంత అని మాట్లాడితే 200కి ఓకే అన్నాడు. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత దోచుకుంటున్నారో. అని తెలియని వాళ్ళు వస్తే అయిపోయినట్టే అనమాట పరిస్థితి. సో కొద్దిగా చూసుకుని మాట్లాడాలి, మనం అంత వీక్గా ఉండకూడదు.